బుల్టెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనీ లాండరింగ్ కేసులో తిహారీ జైల్లో ఉన్న సుకేత్ చంద్రశేఖర్ జైలు నుంచి మరో సంచలన లేఖ విడుదల చేశారు. ఈసారి లేఖలో తనతో పాటు వాట్సాప్ చాట్ చేసిన సుకేత్ చంద్రశేఖర్ తాజాగా బయటపెట్టడం సంచలనంగా మారింది. బీఆర్ఎస్ నేతలు చేసిన చాటింగ్ ను సుకేత్ తాజాగా బయటపెట్టడం కలకలం రేపింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో తాను చేసిన చాట్ ఇదేనంటూ సుకేత్ కొన్ని స్క్రీన్ షాట్లను బయటపెట్టారు. కవితక్క టీకేఆర్కే అనే సంచలన నెంబర్తో చాట్ చేసినట్లు తెలిపారు. ఏకే ఎస్ఏ ఏపీ సిస్టర్ పేర్లతో కోడ్ చాట్ చేసినట్లు సుకేత్ తెలిపాడు. 15 కేజీల నెయ్యి డెలివరీ చేశానని కోడ్ భాషలో సుకేత్ తెలిపారు. ప్యాకెట్ నీకు అందజేస్తానని ఏచే చెప్పారని చాట్లో సుకేత్ చంద్ర పేర్కొన్నారు. 9810154102 నెంబర్తో సుకేత్ చాటింగ్ చేశాడు. అయితే మొత్తం 6 పేజీలు సుకేత్ విడుదల చేయగా తాజా లేఖ రాజకీయాల్లో ప్రకంపనం సృష్టిస్తుంది. బుల్టెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనీ లాండరింగ్ కేసులో తిహారీ జైల్లో ఉన్న సుకేత్ చంద్రశేఖర్ జైలు నుంచి మరో లేఖ విడుదల చేశారు. ఈసారి లేఖతో పాటు తన వాట్సాప్ చాట్ ను సుకేత్ చంద్రశేఖర్ తాజాగా బయటపెట్టడం సంచలనంగా మారింది. బీఆర్ఎస్ నేతలతో చేసిన చాటింగ్ ను సుకేత్ తాజాగా బయటపెట్టడం కలకలం రేపింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో తాను చేసిన చాట్ ఇదేనంటూ సుకేష్ కొన్ని స్క్రీన్ షాట్లను బయటపెట్టాడు. కవితక్క టీఆర్ఎస్ అనే నెంబర్తో చాట్ చేసినట్లు తెలిపారు. ఏకే ఎస్ఏ ఏపీ సిస్టర్ పేర్లతో కోడ్ భాషలో చాటింగ్ చేసినట్టు సుకేష్ తెలిపాడు. 15 కేజీల నెయ్యి డెలివరీ చేశానని కోడ్ భాషలో సుకేష్ తెలిపాడు. ప్యాకెట్ నీకు అందజేస్తానని ఏజీ చెప్పారని చాట్లో సుకేష్ పేర్కొన్నారు. 9810154102 నెంబర్లతో సుకేష్ చాటింగ్ చేశాడు. మొత్తం అయితే 6 పేజీల లేఖను సుకేష్ విడుదల చేయగా తాజా లేఖతో రాజకీయాల ప్రకంపనం సృష్టిస్తుంది. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తాడు. కృష్ణమూర్తి, చెప్పండి. లేఖ రాజకీయాల్లో సంచలనంగా మారింది, ఒక ప్రకంపనం సృష్టిస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరోసారి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు తెరపైకి వస్తున్నది. అయితే ఈసారి ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి సుకేత్ చంద్రశేఖర్ ఆయన ద్వారా కవిత పేరు ప్రధానంగా ప్రస్తావన కోసం గత కొంతకాలంగా సుకేత్ చంద్రశేఖర్ కవితతో మాట్లాడాను, చాటింగ్ చేశాను, ఫోన్లో మాట్లాడాను అని చెప్పారు. అదేవిధంగా ఆర్ఆర్ అనే కోడ్ భాషలో కూడా 15 కోట్లు కారులో ఇచ్చిరమ్మంటే ఇచ్చొచ్చాను, నేను టీఆర్ఎస్ ఆఫీస్లో ఢిల్లీ టీఆర్ఎస్ ఆఫీస్లో కార్ పార్కింగ్ చేసింది ఇచ్చొచ్చానని చెప్పేసి సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా గతంలో వదిలేశారు. తాజాగా జైల్లో ఉన్నటువంటి సుకేత్ చంద్రశేఖర్ మరోసారి కవితతో వాట్సాప్ చాటింగ్ చేసినటువంటి అంశాలను ప్రధానంగా ప్రస్తుతం వాటికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా జైలు నుంచి 2 పేజీల లేఖను బహిరంగంగా విడుదల చేశారు. ఇందులో ముఖ్యంగా 15 కోట్లు కవితకు ఇచ్చినట్లుగా, అంటే కోడ్ భాషలో నెయ్యి అని చెప్పినప్పటికీ 15 కోట్లను కవితకు ఇచ్చాను అని చెప్పారు. గతంలో కూడా 15 కోట్లకు ఇచ్చాను, దీనికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయి, మరిన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు. అదే కాకుండా ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రమేయం కూడా ఉంది. ఆయన ప్రోద్బలంతో, ఆయన చెప్పడంతో నేను కవితకి డబ్బులు ఇచ్చానని కూడా సుకేత్ చంద్రశేఖర్ చెప్పారు. ఇందులో అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం వీళ్ళు కూడా ప్రమేయం ఉంది. ఖచ్చితంగా వీటన్నిటిని నేను బహిర్గతం చేస్తాను, ఇందులో ఉన్నటువంటి దోషులందరినీ తాను కోర్టుకు ఈడుస్తా అని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు తాజాగా తెలంగాణలో సంబంధించి చూస్తుంటే కవిత పేరు ప్రధానంగా ప్రస్తావించడము, కవిత కోడ్ భాషలో కవితతో మాట్లాడము, కవితకు 15 కోట్లు అందించాను, అక్కడ ఉన్నటువంటి కారులో ఇచ్చాను, తెలంగాణ భవన్ ఢిల్లీ తెలంగాణ భవన్ లో ఉన్నటువంటి కారులో నేను ఉంచి వచ్చాను అని చెప్పేసి చెప్పడం కూడా కొంచెం సంచలనంగా మారింది. దీనికి సంబంధించినటువంటి అంశాల మీద ఈడీ ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. కొంతకాలంగా ఈడీ ఈ అంశం మీద దర్యాప్తు ఇప్పటికే కవితను 3 దఫాలుగా ఈడీ విచారించి కొంత సమాచారం సేకరించింది. కవితకు సంబంధించిన ఫోన్లను కూడా ఈడీ కొంత డీకోడ్ చేసి అందులో ఉన్నటువంటి సమాచారాన్ని వెలికి తీసినట్టుగా తెలుస్తా ఉంది.
అయితే ఇప్పటికిప్పుడు కవితకు నోటీసులు ఇచ్చే అవకాశం లేకపోయినప్పటికీ త్వరలోనే మరోసారి కవితకు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని చెప్పి, అంటే ఈసారి సుఖేత్ చంద్రశేఖర్ అంశాన్ని ప్రధానంగా తీసుకునే ఈడీ ఈ అంశం మీద చర్చ ఆమెను కొంత విచారించే అవకాశం ఉన్నాయి. దీనికి సంబంధించిన వివరాలు రాబట్టే అవకాశం ఉంది. అవసరమైతే సుఖేత్ చంద్రశేఖర్ ను కూడా కస్టడీకి తీసుకొని కవితతో కలిసి ప్రశ్నించాలని చెప్పేసి ఈడీ భావిస్తుండగా మనకున్న సమాచారం వరుణ్. చేసిన లేఖ లేదా స్క్రీన్ షాట్ల గురించి కవిత ఏమైనా స్పందిస్తున్నారా? అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు ఏమైనా స్పందిస్తున్నట్లు తెలుస్తుందా? అంటే కవిత ప్రస్తుతము నిన్ననే ట్విట్టర్ లో తెలిపారు, తన కాలికి గాయమైంది, 3 వారాలు తన రెస్ట్ తీసుకోమని వైద్యులు చెప్పారు కాబట్టి అభిమానులు ఎవరు ఇంటికి రాకూడదని చెప్పారు. అయితే తన కార్యాలయ సిబ్బంది తన కార్యాలయం మాత్రము అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఈ విషయంలో ఇప్పటికిప్పుడు స్పందించేందుకు కవితను ప్రయత్నించినప్పటికీ కార్యాలయ సిబ్బంది అనారోగ్య కారణాల వల్ల ఇప్పటికిప్పుడు స్పందించలేరు. అయితే మొత్తంగా చూస్తుంటే సుఖేత్ చంద్రశేఖర్ వ్యవహారం ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. కవితకు ఇంకా ఈ విషయం తెలియదు. తెలిసినాక చూసిన తర్వాత అవసరం అయితే ఆ మీడియాను పిలుస్తారని చెప్పేసి ఒక సమాచారం అయితే ఉంది. అయితే ఇప్పుడు మన వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా కవిత ఇంటి వద్ద ఎవరు లోనికి అనుమతించడం లేదు. అక్కడ ఎవరు కూడా కవిత రెస్ట్ లో ఉన్నారు కాబట్టి ఎవరు పలకరించేందుకు వీల్లేదని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నారు వారు. కృష్ణమూర్తి. రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి.